నెల్లూరు జిల్లా కావలిపట్టణం సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఇక నుంచి ఒకే ఆరాధన జరుగుతోంది. గత 14 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం 2 ఆరాధనలు కొనసాగుతున్నాయి. దీంతో సంఘ పెద్దలు ఈ విధానం సరికాదని, చర్చి సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ ఒకటిగా ఉండాలని తలంచారు. ఈ విషయంలో పీటీబీసీ డైరెక్టర్ జీడీడీ దివాకర్ చొరవ తీసుకుని అందరినీ ఒకటిగా చేశారు. ఆదివారం జరిగిన ఒకే ఆరాధనకు పీటీబీసీ డైరెక్టర్ జీడీడీ దివాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఇక ఒక ఆరాధనగా కొనసాగాలని వారిని కోరారు. ఆరాధనకు వచ్చిన వారికి సంఘంలో ఎలా ఉండాలి, ఆరాధనలు ఎలా చేయాలి, దేవుని మాటలను వారికి బోధించారు. దీంతో చర్చి సంఘ పెద్దలు, విశ్వాసులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రార్థన ఏకూజాల ప్రార్థన ఆయన బిడ్డలు మీరు మీ సంఘం మీ బిడ్డలు ఏకూజాల తీసుకోవాలి రాండి అని గమనించాలి. దేవుని నామం నాకు మహిమ కలుగును కనుక ఇదే ప్రభావం మా యొక్క సంఘం రీతిగా ఇదిగోనే మా యొక్క నాయకుల ద్వారా మీరు ఏర్పాటు చేస్తారు. ఈ దిన ప్రభావం చేస్తూ ఉన్నాము. మరి ప్రత్యేకంగా నేను విశిష్ట అతిథి గురించి 2 నిమిషాలు నేను చెప్పి వారిని చిన్నమాట వీళ్ళు గ్రామం చూశారు. చూసి చర్చి మీద ఇంత తీసుకునేవాడు కానీ కమాన్ వీళ్ళు కామన్ మేము కూడా వస్తాం, నేను సజేద్దాం అందుకని ఆలోచించాను. 2 వర్గాలు, 2 సెక్రటరీ పాస్టర్ గారు ఉన్నాడు, సెక్షన్ ఉండాలి, మీరు సంఘాన్ని నడుపుతారు. అందుకని ఇక్కడ ఒకసారి ఏం చేస్తాం, ఎందుకు సంఘాలు అప్పుడే దాచుకుంటాయి, నాకంటిలో రిజర్వేషన్ ఉంటాయి. ఇది 3 నెలలు ఈ సిస్టమ్ ఉంటుంది. మన హృదయాల కలిసి నేను ఈ సమయం పాడు కాకుండా చూసుకోవడం నేను దేవునితో ప్రార్థిస్తూ గమనిస్తుంటాను. ఒకవేళ ఏదైనా ఉంటే అవసరమైతే వస్తాను. నా సహకారం నేను బలపరుచుకోవాలి, నా సువార్త నేను చెప్పుకోవాలి, నా దానధర్మం నేను చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు నాకు బిజీ అయ్యి కాబట్టి వీళ్ళిద్దరికి నేను మంచి కథలతో సలహా తీసుకొని వీళ్ళిద్దరికి నేను మంచి సలహా ఇచ్చాను. ఇద్దరు సాఫ్ట్ పోయింది. వీళ్ళిద్దరు ఒకటి అవ్వబట్టి మీరు అవ్వగలిగారు. వీళ్ళిద్దరు డివేషన్ గారు ఉంటే చర్చి కావాలి, చాలా కష్టమైంది. కాబట్టి ఈ దినం నుండి ప్రతి గప్పు స్త్రీ డబ్బులు కానివ్వండి, సంఘ ఆరాధన డబ్బులు కానివ్వండి, స్పెషల్ కానుకలు కానివ్వండి, చందాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ ఉండిలోనే మీరు వేస్తారు. ఇది మీరిద్దరు మాస్టర్ గారు పెట్టుకొని ఇంకో అవసరమైతే 2 గదులు పెట్టుకొని మీరిద్దరు వారం ఓపెన్ చేసి చర్చి మెయింటెనెన్స్, శాలరీస్ ఇవన్నీ కూడా వారు చూసుకుంటారు. 3 మంత్స్లో మనం గొప్ప కార్యం చేయాల్సి ఉంటుంది. చర్చి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని కూడా చేస్తాం. చేసిన తర్వాత ఇద్దరి దగ్గర మనీ ఉంది. ఈ మనీ చర్చి కన్స్ట్రక్షన్ ఎంత వాడాలో నేను వాడదాం. దానికి నేనేం కాంట్రిబ్యూషన్ చేయాలో నేను చేస్తాను. ఎందుకంటే పెళ్లి చేశాను, తాలిబొట్లు ఇచ్చాను. నా జీవితంలో ఎప్పటికీ నేను ఒక 60-70 తాలిబొట్లు ఇచ్చాను. పేదలకి పెళ్లి చేయించేవాడిని సరిపోతుంది. ఆ మీటింగ్ జరగడానికి డబ్బు ఇచ్చేవాడిని. నేను సమాధానం పెట్టి 100 మోసేసాను. నేను నమ్ముతానండి. ఒక ఊరు కాదు, ఒక వాడ కాదు. హైదరాబాద్ రిసూట్లో పోతున్నారు అనుకోండి, ఈ డ్రెస్లో
మధ్యలో ఒక డెడ్ బాడీ ఎదురొస్తే ఈ క్రిస్టియన్ బాడీ అయితే డబ్బులు దిగి మోసి మరి కారెత్తాడు. నాకు మా మేనమామ గారు నేర్పించారు జాగ్రత్తగా. ఎందుకంటే క్రిస్టియన్లో ఆల్వేస్ ఒబిడియంట్గా ఉంటాయి. బైబుల్ దేవుడు మనకు కావాలనుకుంటే మన జీవితంలో ఒబిడియంట్గా ఉంటాయి. గర్వంగా ఫీల్. సంఘంలో స్త్రీలు గుడ్డగా కప్పుకో, మిమ్మల్ని చూసుకోండి, కప్పుకోండి, మీకు గౌరవం. దేవుడి ఇచ్చిన ఆధిక్యత పెట్టారు. మగవారు ఇక్కడ దాకా బట్టలు పెట్టారు. ఆరాధన కార్యక్రమంలో చాలా డీసెంట్గా ఉండాలి. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. DBS Institute of Technology, DS నాయుడు నగర్, కావలి.